వీడియోలో మనం కస్టమర్ రివ్యూ తీసుకోవడానికి సైట్కి వచ్చాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గోవర్ధన్ రెడ్డి రిటైర్మెంట్ హెడ్ మాస్టర్ మహబూబ్ నగర్. నెక్స్ట్ ఈ ఇల్లు డ్రీమ్ గా తయారు చేద్దామని ఆలోచనగా ఉంటే ఒకసారి ఇక్కడ విష్ణు నాకు కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పింది నాకు, ఒకసారి చూడండి సార్. అయితే ఇది వేసుకున్న తర్వాత మా ఇల్లు మొత్తం లుక్ ఒక ఇదైపోయింది. చాలా మంది దీన్ని చూసి ఫోటోలు కూడా తీసుకోవడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది. మాకు కూడా ఆయన మొత్తం మాకు చెప్పడం జరిగింది. 15 years గ్యారంటీ అది ఉన్నందుకు. అయితే ఇది చూసిన తర్వాత మాకు 15 years కాదు 20 years కూడా వచ్చేటట్టు ఉన్నది. ఇది తెలియడం ఏంటంటే అందరికీ చాలా బాగుంటుంది. ఇది లేటెస్ట్ మోడల్ గా ఇది ఉన్నది కాబట్టి. మీకు ఓన్లీ పాలిగ్రాఫ్ కాడికి ఎంత ఖర్చు అయింది సార్? ఇది మొత్తం టోటల్ గా నేను ఈ గోడలకు వేసుకుంటే నాకు టోటల్ చిల్లర 1,80,000 మొత్తం టోటల్ గా బయట మొత్తం టోటల్ గా నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. నెక్స్ట్ నేను కలర్ వేయడము ఇవన్నీ వేయడము రిస్క్ ఇప్పుడు 4-5 years మళ్ళీ వేయడం కలర్స్ ఇవన్నీ ఏది లేకుండా చాలా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. మనం ఎంత ఇచ్చే కలర్స్ ఏమి వేసినా కూడా ఇంత అందం అయితే కాదు. ఇది చాలా బ్రహ్మాండంగా అయింది. ఇక మా మేడం కూడా దీనికి మాకు వేస్తే బాగుంటుందని సపోర్ట్ చేయడం కూడా జరిగింది. మాకు మా పిల్లలు కూడా దీన్ని వేసి, మా పాప ఇద్దరు అమెరికాలో ఉంటారు, వాళ్ళు కూడా చేసినందుకు వాళ్ళు కూడా ఫోటోలు చూసి చాలా చాలా బాగా అయిందని చెప్పడం జరిగింది. ఇంకా వేరే వాళ్ళు కూడా నా యొక్క సలహాలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లేడీస్ కి అయితే చాలా ఫెసిలిటీస్, ఏమన్నా కలర్స్ ఎక్కడన్నా మన చేతులు పెట్టి పిల్లలు కానీ కంటినా కూడా మనం ఇంబడే ఇట్లా తూర్చేస్తున్నా అది క్లీన్ అయిపోతుంది. ఆ గోడలకైతే మనకు అంత నీట్నెస్ రాదు. పెయింట్ వేసినా ఏది వేసినా కూడా రాదు. ఇవైతే చాలా స్మూత్ గా ఉన్నాయి. చాలా బాగుంటుంది. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మేము వేసి 2 months అయిపోతుంది కానీ ఎక్కడ డస్ట్ ఎలాంటిది కూడా ఉండదు. మనం ఊకే ఇట్లా క్లాత్ తోని ఇట్లా దులిపేసుకున్నామంటే అయిపోతుంది, నీట్ గా ఉంటది. చూడండి మీరు అందరు కూడా సార్ దాన్ని మీరు కనుక్కోండి, వాళ్ళను పిలిచి చూసుకోండి. మన పాత ఇల్లు అయినా సరే కొంచెం చేసుకున్నా కూడా నీట్నెస్ ఉంటది. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ గా లేటెస్ట్ వస్తున్నాయి. మనం కూడా అంత లేడీస్ ఏజ్ వచ్చినాక కూడా అన్ని చేసుకోవాలంటే కూడా మనకు ఓపిక ఉంటది. ఇలాంటివి వేయించుకుంటే మనకు పోల్చే ఈజీగా అయిపోతుంది. మాకైతే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే తోటి టీచర్స్ అందరు కూడా చాలా బ్రహ్మాండంగా చేయించడం చాలా వాళ్ళు కూడా చాలా ఇదైపోయింది అసలు దీని విషయంలో. అందరు ఆశ్చర్యపోయింది అసలు ఇది చేస్తున్నారంటే అదే ఇంతలో ఉన్నదా అని. మనం ఇప్పుడు గోడలకు పిఓపి చేయాలి, లప్పం పెట్టాలి, పెయింట్ వేయాలి. ఈ రిస్క్ ఏది లేకుండా మనం ఓన్లీ గోడలు పెట్టి రఫ్ అండ్ చేసిందంటే ఇది మనం పెట్టించినామంటే ఈజీగా అయిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది మనకు. కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? నేను వాళ్ళకి సలహా ఇచ్చేది ఏంటంటే ఈ లపము ఇవన్నీ పెట్టడము ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. నెక్స్ట్ 4-5 years కి మళ్ళీ మొత్తం టోటల్ చేయడం జరుగుతుంది. ఇది అవసరం లేదు. కొత్తగా ఈజీ మెథడ్, చాలా బ్రహ్మాండం. నీకు ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఏ కలర్ అవసరం వస్తే ఆ కలర్ కూడా వేసుకోవచ్చు. కొత్తగా ఇల్లు వాళ్ళకు కూడా నేను నా సలహా మాత్రము చెప్తాను. అంటే ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళకి ప్లాస్టింగ్ డబుల్ కోటింగ్ వేసేసి దానిపైన లప్పం వేసేసి పెయింట్ వేసేసి పెడుతున్నారు. ఇవన్నీ డబుల్ కోటింగ్ ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ దేనంతా ఏదైతే నాకైతే అది అనిపించింది. ఇది చాలా బ్రహ్మాండంగా అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దీన్ని చూసి కూడా కొంతమంది ఇంకా అరే వేసుకుంటే బాగుంటది అనే దాంట్లో వచ్చిండ్రు అందరు కూడా. మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన ఏదైనా అవసరం వస్తే మాత్రం చెప్పండి, నేను చెప్పేస్తాను. మా ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది సార్? అంటే మీకు నార్మల్ గా ట్రెడిషనల్ గా మీరు లప్పం పెయింట్ వేసుకుంటే ఖర్చు ఎంత అవుతుంది, ఇది వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా సమానం అవుతుందా? కొంచెం బ్రహ్మాండంగా ఇంత తక్కువనే, దానికంటే తక్కువనే. నెక్స్ట్ ఇంకో 4-5 years కి మళ్ళీ ఇబ్బంది పడడం కంటే చాలా బ్రహ్మాండంగా ఉంటది. నెక్స్ట్ నమ్మకంగా వేసి కూడా 2 months అయిపోతున్నది. ఎక్కడ కూడా డస్ట్ అనేది ఎక్కడ కూడా కనబడతలేదు. అసలు ఏదైనా అవసరం వస్తే ఇట్లా చూసుకుంటే అయిపోతుంది. దాంట్లో చాలా మంది అసలు ఇంటిలో చూసి చాలా అసలు ఎంత ప్లాన్ గా చేసిన అంటే నేను వాళ్ళ కూడా చెప్పేసిన. నేను అనుకోకుండా ఇట్లా విష్ణు అనే బాబుతో పోతేనంటే మొత్తం చూసి ఆ బాబు చెప్తే మొత్తం వేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడెక్కడ వేసుకున్నారు? ఇంకా మేము ఫస్ట్ అక్కడ హాల్లో చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఏమైంది, బెడ్రూమ్ లో చేసినాము. బెడ్రూమ్ తర్వాత ఇంకెప్పుడు కిచెన్ లో కూడా వేయించినాము. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది పార్కింగ్ లో కూడా వేయడం జరుగుతుంది.
మాకు ఆలోచన ఉన్నది. ఎందుకంటే నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఖచ్చితంగా చేయించుకోవాలని అనుకుంటున్నాను. ఈ రిస్క్ కన్నా లేటెస్ట్ మోడల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కూడా లేటెస్ట్ గానే ఉంటది. అబ్బాయి నెంబర్ కావాలంటే అట్లా పెట్టిస్తాము, చూసుకోండి. మీరు సజెస్ట్ చేస్తారా సార్ వేరే వాళ్ళకి? కంపల్సరీ చేస్తాము, ఎక్టివ్ సజెషన్ ఇస్తాం మేము. నేనైతే మీకు నమ్మకం అయితే ఉందా? నాకు నమ్మకం ఉన్నది. నేను సజెషన్ 100% నేను నా శక్తి ఉన్నంత వరకు నేను ఎవరెవరు ఉన్నా మొత్తం టోటల్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు మా చెల్లెల వాళ్ళు కూడా నేను ఇట్లా ఉంటది అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రెడీ అయ్యిండ్రు, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను మ్యాక్సిమం మేమందరి కూడా నా సర్కిల్ లో ఉండే వాళ్ళందరూ కూడా నేను సజెషన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. మీరు కలర్స్ ఏది లేకుండా మంచి హాయిగా లుక్ ఉంటది, మంచిగా ఉంటది, చాలా బ్రహ్మాండం ఉంటది. మీరు ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ కాబట్టి మీకు అన్ని ఇంత అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి మీకు తెలిసే ఉంటది లైక్ ట్రెడిషనల్ గా ఏంటి కొత్తగా ఏంటి అనేది. సో మీరు దేనికి సజెస్ట్ చేస్తారా? నేను దీనికే సజెషన్ ఇస్తాను, 100% దీనికే సజెషన్ ఇస్తాను. ఎందుకంటే నాకు అర్థం, ఇప్పుడు ఆల్రెడీ మేము లప్పం పెట్టేసి అయినా నాకు ఆ లుక్ అనిపించలేదు. కాబట్టి నీవు చెప్పడం ఒకసారి అందులో ఫస్ట్ నేను అడిగిన బెడ్రూమ్ లో ఒకటి వేసిన తర్వాత మిగతా తీస్తా విష్ణు అని చెప్పిన. బెడ్రూమ్ లో వేసినాక లుక్ వచ్చింది కాబట్టి చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ మీరు దీన్ని చూసి నేను మ్యాక్సిమం కొత్త వాళ్ళకి కానీ ఈ పాత ఎవరికైనా ఉంటే కూడా నేను మొత్తం నేను సలహా మాత్రం ఇది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఫేస్బుక్, ఇన్స్టాలో విష్ణును మా సోషల్ మీడియాలో ఫాలో చేయండి అని చెప్పండి. ఈ అకౌంట్ ని ఫాలో చేయండి.